బిగ్ బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ కి చావు దెబ్బ కొట్టింది భారత సైన్యం. బ్రహ్మోస్ మిసైల్ ని న్యూర్కాన్ ఎయిర్ బేస్ మీద ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ దెబ్బ తట్టుకోలేక పాకిస్తాన్ లో ప్రజలందరూ కూడా పరుగులు తీస్తున్నారు. ఎస్, ఎందుకంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర అణు అస్త్రాలు 7 వరకు కూడా ఉన్నాయి పాకిస్తాన్ కి సంబంధించింది. ఈ బ్రహ్మోస్ మిసైల్ వేయడం వల్ల అందులో ఉన్న ఒక అణు బాంబు ఏమైనా పేలిందా, ఆ రేడియేషన్ వల్ల అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకి గురవుతున్నారా, వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పారిపోతున్నారా? దీనిపైన ఇప్పటివరకు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ కానీ, పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా కానీ, షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కానీ వీళ్ళెవరు కూడా మాట్లాడట్లేదు. ఒక పక్క పాకిస్తాన్కి సంబంధించిన మీడియా కూడా దీన్ని కవర్ చేసినట్లు కూడా కనిపించట్లేదు. అయితే ఒక విజువల్ మాత్రం ఈరోజు మన భారత సైన్యం బయటికి విడుదల చేయడం జరిగింది. ఒక భారీ శబ్దంతో, ఒక అణుబాంబు పేలిన అంత భారీ శబ్దంతో అక్కడ రికార్డ్ అయిన ఒక విజువల్ బయటకు వచ్చింది. ఎందుకంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర పాకిస్తాన్కి సంబంధించిన అణు అస్త్రాలు ఉన్నాయి. బ్రహ్మోస్ మిసైల్ ని అక్కడ ఎగ్జాక్ట్ గా టార్గెట్ చేసి కొట్టారు భారత సైన్యం. ఈ దెబ్బకి పాకిస్తాన్ సైన్యం గడగడలా వణుకుతుంది. ఎందుకంటే ఈ కాల్పుల విరామణం తర్వాత కూడా పాకిస్తాన్ తన కుక్క బుద్ధి చూపించుకుంది. అయితే భారత సైన్యం అనుకుంది ఖచ్చితంగా వీళ్ళకి ఈసారి చావు దెబ్బే కొట్టాలని. మనం యుద్ధం చేస్తుంది పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులతో మాత్రమే. వాళ్ళని మట్టు పెట్టాలి, టెర్రరిజం లేకుండా చేయాలనేది మాత్రమే భారత సైన్యం ఫస్ట్ నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. కానీ వాళ్ళకి పాకిస్తాన్ సైన్యం ఖచ్చితంగా సహకారం అందిస్తుంది, వాళ్ళ అంత్యక్రియలకు కూడా హాజరైంది. అయితే ట్రంప్ ఎప్పుడైతే ఇరు దేశాలకి మధ్యవర్తిగా ఉండి ఆ సెటిల్మెంట్ చేయడానికి ట్రై చేశారో, దాని తర్వాత ట్రంప్ దగ్గర నుంచి ఒక కాల్ రావడం, ఆ తర్వాత ఈ కాల్పుల విరామణ జరగడం, వాటిని ఉల్లంఘించి పాకిస్తాన్ డ్రోన్స్ ని మళ్ళీ ఢిల్లీని టార్గెట్ చేసుకుని వేయడానికి సిద్ధమైంది. అయితే దానిని మన భారత సైన్యం S-400 తో మిసైల్స్ తో వాటిని తిప్పుకొట్టింది. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ ఎయిర్ బేస్ నాశనం అయిపోయింది, మొత్తం ధ్వంసం అయిపోయింది. అసలు వాళ్ళు మాకేం కాలేదంటూ యుద్ధంలో మేము గెలిచామంటూ సంబరాలు చేసుకుంటున్న పాకిస్తాన్. కరాచీ బాగానే ఉంది, ఇస్లామాబాద్ బాగానే ఉంది, అయితే లోహర్ కూడా బాగానే ఉంది. మరి ఇస్లామాబాద్కి దగ్గరలో ఉన్న ఈ పాకిస్తాన్ నూర్ఖాన్ ఎయిర్ బేస్ మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. ఆ విజువల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది పాకిస్తాన్కి మన భారత సైన్యం ఎలాంటి దెబ్బ కొట్టారంటే చావు దెబ్బే కొట్టారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకసారి పూర్తి విషయాలన్నీ అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, ఏంటి పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం? అక్కడ రేడియేషన్ ని తట్టుకోలేకపోతున్నారు, ఆ భారీ పేలుడికి అక్కడ భూమి కూడా కంపించిందంటూ కూడా చెప్తున్నారు. రైట్ తేజ, మనకు తెలుసు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ అటు అమెరికా మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణకు పట్టం కట్టిందని చెప్పుకోవాలి. సీజ్ ఫైర్ అయితే అమలవుతుంది రెండు దేశాల పైన కూడా. అయినా కూడా పాకిస్తాన్ కొన్ని కవ్వింపు చర్యలు అయితే చేస్తుంది, కొన్ని డ్రోన్స్ ని పంపిస్తూ అలా కవ్విస్తూ ఉంది. అయితే భారత్ కూడా దానికి గట్టిగా ధీటుగా అయితే సమాధానం అయితే చెప్పడం చూస్తున్నాం. అయితే ఈ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించవలసి వచ్చిందని ఉన్నత స్థాయి వర్గాలు అయితే తెలుపుతున్నాయి. అది ఎందుకు అని చెప్పేసి ఒక కారణం కూడా వస్తుంది. అంటే పాకిస్తానే ముఖ్యంగా మెయిన్ గా సౌదీ అరేబియా ఇలాంటి కొన్ని దేశాలను పట్టుకొని పాకిస్తాన్ ప్రోత్సాహంతో ఎలాగైనా భారత్ ని ఒప్పించండి సీజ్ ఫైర్ కి కాల్పుల విరమణ, అంటే కాల్పులు ఈ విధంగానే జరిగితే పాకిస్తాన్ పెద్ద ఎత్తున నష్టపోతుందని చెప్పేసి కూడా పాకిస్తాన్ భావించి ఆ రకంగా కొన్ని దేశాల మద్దతుతో మధ్యవర్తం వహించి అటు అమెరికాను ఒప్పించి మరి భారత్ ని ఈ విధంగా కాల్పుల విరమణకైతే ఒప్పించింది. అయితే అసలు ఏం జరిగిందని చూసుకుంటే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించి బహుళ వైమానిక స్థావరాలపైన దాడి చేయడానికి భారతదేశం తీసుకున్న నిర్ణయాత్మక చర్య ఈ పాకిస్తాన్ కాల్పుల విరమణకు వాళ్ళు ఆ రకంగా విధంగా ప్రయాణం చేయాల్సి అయితే వచ్చిందని చెప్పేసి ఉన్నత స్థాయి వర్గాలు చెప్తున్నాయి. పాకిస్తాన్ తన ఫతాటు బాలిస్టిక్ క్షిపణులతో న్యూఢిల్లీని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించిన తర్వాత అటు భారతదేశం కూడా బ్రహ్మోస్ ఉపయోగించి వీటిని హర్యానాలోని సిర్సా సమీపంలోని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డగించి కూల్చివేయడం జరిగింది. ఇస్లామాబాద్ నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావల్పిండిలోని చక్లాలోని అత్యంత పటిష్టమైన నూర్ ఖాన్
వైమానిక స్థావరంతో సహా బహుళ వైమానిక స్థావరాలను భారతదేశం లక్ష్యంగా చేసుకుంది. యుద్ధంలో భారతదేశం బ్రహ్మోస్ ను ఉపయోగించడం ఇదే మొదటిసారి అని కూడా చెప్తున్నారు. సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్ లో బ్రహ్మోస్ ను అమర్చారు. ఇది నూర్ఖాన్ అంటే చక్లాల అంటారు. దీని దగ్గర ఉన్న వైమానిక స్థావరంతో సహా దేశంలోని అనేక కీలక సైనిక స్థావరాలు మరియు వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందని కూడా వర్గాలు అయితే చెప్తున్నాయి. చక్లాలతో పాటు పాకిస్తాన్ లోని ఇతర వైమానిక స్థావరాలపై రఫీకి దీన్ని షోర్కోట్ అంటారు, మురీద్ దీన్ని చక్వాల్ అంటారు, రహీం యార్ ఖాన్, సుక్కూర్, దునియా దీన్ని కసూర్ అంటారు. ఈ విధంగా వీటన్నిటిపైన దాడి చేయడానికి బ్రహ్మోస్ అయితే ఉపయోగించారు. అంతేకాకుండా పసూర్ మరియు సియాల్కోట్ లోని కీలకమైన రాడార్ ఇన్స్టాలేషన్ పైన కూడా దాడి చేశారు. స్కార్డు, బొలారి, జకోబాబాద్ మరియు సర్గోదాలోని వైమానిక స్థావరాల్లో కూడా పెద్ద నష్టం అయితే జరిగినట్లు ఒక నివేదిక అయితే వెల్లడించింది. సో ఈ స్థాయి నష్టం జరిగింది కాబట్టి పాకిస్తాన్ భారీ పెద్ద దెబ్బ తగిలింది. సో ఇది ఇప్పటికి ఇంకా ఆగకపోతే కూడా పాకిస్తాన్ పూర్తి స్థాయిలో నష్టపోయే ఛాన్స్ ఉందని వాళ్ళు కూడా భావించారు. సో ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు కూడా డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడంతో పాటు రెండు దేశాల మధ్య శత్రుత్వం పెరిగింది అని ఆయన శనివారం ట్రూత్ సోషల్ లో కూడా తన పోస్ట్ లో భారతదేశం మరియు పాకిస్తాన్ పూర్తి మరియు తక్షణ కాల్పుల విరమణ కూడా అంగీకరించారని కూడా ఆయన పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా ఆయన ట్వీట్ కూడా చేశారు. తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ రెండు దేశాల DGMOలు శనివారం సాయంత్రం 5 గంటల నుండి భూమి, గాలి మరియు సముద్రంలో అన్ని కాల్పులు మరియు సైనిక చర్యలను ఆపడానికి అంగీకరించాయని కూడా ప్రకటించారు. అయితే కొన్ని గంటల తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఇంతకుముందు చెప్పినట్టు అది సీజ్ ఫైర్ అమలైన తర్వాత కూడా వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు, కొన్ని కాల్పులు జరిపారు, వాళ్ళు సీజ్ ఫైర్ ని ఉల్లంఘించారని కూడా చెప్తున్నారు. దీనికి కూడా భారత్ గట్టి జవాబు అయితే ఇచ్చింది. అయితే బ్రహ్మోస్ అనేది అధిక పేలుడు శక్తి కలిగిన సాంప్రదాయ వార్హెడ్ తో కూడిన దీర్ఘ శ్రేణి రామ్జెట్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇది. ఈ క్షిపణి వినియోగదారు ముందుగా నిర్ణయించిన ఏ పథాన్ని అయినా సరే తీసుకోగలదు. బ్రహ్మోస్ క్షిపణి పైలట్ లేని విమానం లాంటిది. దీన్ని ఏ ప్లాట్ఫామ్ నుండి అయినా ప్రయోగించవచ్చు. జలాంతర్గాములు, నౌకలు లేదా యుద్ధ విమానం. అలాగే దీని వేగం కూడా 2.8 మ్యాక్ సెకండ్ కు దాదాపు 900 మీటర్లు మరియు 300 నుండి 800 కిలోమీటర్లు కూడా ప్రయాణించగలదు. పథా-2 అనేది బాలిస్టిక్ క్షిపణి. ఇది ఆకాశంలో రాత్రి విసరడం మరియు పారాబోలిక్ డ్రాప్ యొక్క స్వేచ్ఛ పడిపోయే పథాన్ని అనుసరిస్తుంది. ఈ బ్రహ్మోస్ అనేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఉంది కదా, మరియు రష్యన్ ఫెడరేషన్ యొక్క NPO మషినోస్టేనియా మధ్య జాయింట్ వెంచర్ అంటారు. వారు కలిసి బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ని కొత్తగా ఏర్పాటు చేశారు. సో ఆదివారం లక్నోలో కొత్త బ్రహ్మోస్ సౌకర్యాన్ని కూడా ప్రారంభించారు. సో ఇటువంటివి మన దగ్గర ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ కూడా కాస్త భయపడి వెనకడుగు వేసింది. ముందు నుంచి కూడా ఎప్పుడు కూడా భారతదేశ పైచేయి ఉండడం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇటువంటివన్నీ కూడా ఈ బ్రహ్మోస్ అనే అధిక పేరు శక్తి కలిగిన దీన్ని కూడా ప్రయోగిస్తే ఇక పాకిస్తాన్ ఉండదేమో అన్న భావంతో వాళ్ళు కూడా ఈ సీజ్ ఫైర్ ఒప్పుకోవాల్సి వచ్చేసింది. అంటే వాళ్ళే ముందుగా ప్రపోజల్ పెట్టారు. అన్ని దేశాలు కొన్ని దేశాలని రిక్వెస్ట్ చేసుకొని భారత్ ఎలాగైనా ఒప్పించండి అని చెప్పేసి కాళ్ళ బేరానికి వచ్చారని కూడా చెప్తున్నారు. ఇది ఇంటర్నల్ గా జరిగిన వ్యవహారం అని కూడా చెప్తున్నారు. సో ఓపెన్ గానైతే అమెరికా మధ్యవర్తిత్వం వహించి మేము వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాన్ని కుదిర్చి సీజ్ ఫైర్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కాకపోతే ఇంకో వర్గం మాత్రం ఈ పాకిస్తాన్ కావాలని రిక్వెస్ట్ చేసుకుని భారత్ నొప్పించి సీజ్ ఫైర్ కి ఒప్పుకుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఏదేమైనా మరి ఈ చర్య పైన కొంతమంది అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో చాలా మంది వరకు నెటిజన్స్ లో పోస్టులు కూడా పెట్టారు. ఇదే ఊపులో భారత్ పాకిస్తాన్ పైన దాడి చేసి POKని స్వాధీనం చేసుకుంటే బాగుండేది, ఉగ్రవాదాన్ని కంప్లీట్ గా రూపుమాపుకుంటే బాగుండేది, అనవసరంగా సీజ్ ఫైర్ ఒప్పుకుంది అని చెప్పేసి కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోస్టులు కూడా పెట్టారు. కాకపోతే మామూలుగా యుద్ధంలోకి దిగిన తర్వాత ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియని పరిస్థితి ఒకటైతే ఉంది. మనం చూసాం ఉక్రెయిన్ రష్యా వారు స్టార్ట్ అయ్యి 3-4 సంవత్సరాలు అయితే గడుస్తుంది. ఆ రకంగా హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే దానికి పడడం లేదు. సో అదే మళ్ళీ భారత్ పాకిస్తాన్ విషయంలో కూడా జరుగుతుందేమో భావించి నిర్ణయం తీసుకున్నారని కూడా కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సో ఏదేమైనా ఇప్పుడు సీజ్ ఫైర్ ఏర్పడడం, కాల్పుల విరమణ జరగడం, సో కొంత ఒప్పందాలు అయితే జరిగే అవకాశం అయితే ఉంది. మరి ఎటువంటి ఒప్పందాలు చేసుకుంటారనేది కూడా చూడాలి. సో దీన్ని ఉద్దేశించే వాళ్ళ రాత్రి 8 గంటలకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నారు. మరి సీజ్ ఫైర్ గల ముఖ్య కారణాలు ఏంటో ఆయన వెల్లడించే అవకాశం ఉంది. చూద్దాం ఆయన ఏం చెప్తారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే ఇస్తారు ఆయన. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో పాకిస్తాన్ తోక ముడుచుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాల్పుల విరమణ తర్వాత కూడా వాళ్ళు భారత్ పైకి కాల్పులు జరిపారు. మరి భారత్ సైన్యం ఊరుకుంటుందా? బ్రహ్మోస్ మిసైల్ని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఎయిర్ బేస్ మొత్తం కూడా ధ్వంసం చేశారు.
ఈ విషయంలో మన త్రివిధ దళాలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, సెల్యూట్ చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఒక పక్క ఈ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎన్సీఏ దగ్గరికి వెళ్ళి కలిసారు ఈ న్యూక్లియర్ వెపన్స్ గురించి డిస్కస్ చేయడానికి, అంటే భారత్ని భయపెట్టడానికి. మరి ఇప్పుడు భారత్ న్యూక్లియర్ కాదు, బ్రహ్మోస్తోనే పాకిస్తాన్కి ఒంటేలు పడేలాగా చేసింది భారత్ని ఎదుర్కోవాలంటే పాకిస్తాన్ దగ్గరున్న సైన్యం సరిపోదు. పాకిస్తానే కాదు, పాకిస్తాన్కి సంబంధించి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నాయో దేశాల యొక్క వాళ్ళ బలం కూడా సరిపోదు. ఎందుకంటే పాకిస్తాన్కి సపోర్ట్గా రష్యా ఉంది, పుతిన్ ఉన్నాడు. మరి ఇలాంటి టైంలో కూడా పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేస్తుందా? కాల వేళ్ళ పడి దేశాలని అడుక్కొని మనతో యుద్ధం చేయలేక భారత్ని ఒప్పించినట్టు కూడా ప్రయత్నం చేసిన పాకిస్తాన్కి మామూలు దెబ్బ కొట్ల, చావు దెబ్బ కొట్టాం. మనం గెలిచాం, కానీ సంబరాలు వాళ్ళు చేసుకుంటున్నారు. పాపం వాళ్ళకి ఆ విషయాలు తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా వాటి గురించి మాట్లాడట్లే. పూర్తిగా ధ్వంసమైన 7 అణు ఆయుధాలు ఉన్న ప్లేస్లో మా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, వాటితో మేము భారత్ పైన అటాక్ చేస్తాం, భారత్ అంతు తెలుస్తూ ఉంటూ కూడా మాట్లాడిన పాకిస్తాన్ ఈరోజు అదే అణు స్థావరాలపైన బ్రహ్మోస్ మిసైల్తో కొట్టారు భారత్ సైన్యం. ఖచ్చితంగా ఒకవేళ ఆ అణు బాంబే కనుక పాకిస్తాన్కి సంబంధించిన ఆ అణు బాంబే కనుక పేలుంటే ఆ దెబ్బ 25 ఏళ్ళ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది పాకిస్తాన్. మరి చూద్దాం. దీని గురించి రాత్రికి నరేంద్ర మోదీ గారు 8 గంటల సమయంలో ఒక ప్రెస్ మీట్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో దాంట్లో మరి ఆయన ఏం మాట్లాడతారనేది కూడా మొత్తం భారతదేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. జై హింద్.